దేశంలో ఇప్పుడు చీలిక రాజకీయాలు లేదా విచ్ఛిన్న రాజకీయాలు నడుస్తున్నాయి. ఆప్ నుంచి మొదలయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొదలయ్యి రేపు సమాజ్వాదీ పార్టీ దాకా ఈ ప్రహసనమా దానికి ఏం పేరు పెట్టినా అది కొనసాగుతోంది. అంటే కొమ్ములు తిరిగిన బలమైన రాజకీయ నేతలు దశాబ్దాలుగా వేళ్ళునుకుపోయిన బలమైన పునాదులు కలిగిన పార్టీలు వర్టికల్గా అంటే నిట్ట నిలువున చీలిపోతున్నాయి. అప్పటిదాకా అధినేత అడుగులకు మడుగులొత్తిన నేతలు, వాళ్ళు గీసిన గీత దాటకుండా ఉన్న నేతలు ఒక్కసారి ఓటమి పలకరించగానే ఏదో భూకంపం వచ్చినట్టు మొత్తం కదిలిపోయినట్టు అక్కడి నుంచి పరుగులు తీసి పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తాజాగా జరిగిన వెస్ట్ బెంగాల్లో. అక్కడ 208 సీట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. నాట్ బ్యాడ్. తృణమూల్ కూడా 80 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. కానీ అందులో 64 మంది ఎమ్మెల్యేలు చీలిపోయారు. అలాగే అది అయ్యి దాని నుంచి బయటపడేలోపే 20 మంది ఎంపీలు ఉన్న 29 మందిలో 20 మంది ఎంపీలు చీలిక వర్గం. నాలుగోసారి గెలిస్తే వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీ వెళ్ళి చక్రం తిప్పాలనుకున్న మమతా బెనర్జీకి ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో పార్టీ కాపాడుకోవడమే కష్టమైపోయింది. ఎనివే తను కూడా స్వయాన ఓడిపోయారు. అంటే ఎందుకు ఈ రకమైన పరిస్థితి? బెంగాల్లోనే కాదు, మహారాష్ట్ర రాజకీయంగా కాకలు తీరిన చాలా బలమైన పార్టీ శివసేన. సరే, గతంలోనే ఆ శివసేన పార్టీలో చీలికి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి షిండే వర్గం చీలిపోయింది, బీజేపీతో కలిసి అధికారంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈసారి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ ఎంపీలు మాత్రం ఆ విధేయ వర్గం వెళ్ళిపోలేదు. కానీ ఇప్పుడు 6 ఎంపీలు డుమ్మా కొట్టారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ముందు డుమ్మా కొట్టడం అంటే ఇట్స్ ఎన్ ఇండికేషన్. సరే, వాళ్ళ మీద కంప్లైంట్లు, అనర్హతలు ఇవన్నీ పార్టీలు ఎప్పుడు చేసే ప్రక్రియ. బెంగాల్లో అయితే పెద్ద పోరాటమే చేస్తున్నారు మమతా బెనర్జీ. అభిషేక్ బెనర్జీ రూపంలో పోరాటం జరుగుతున్న అతని మీదే దాడులు జరుగుతున్న పరిస్థితి. సో శివసేనలో ఇటు ఉద్ధవ్ వర్గం ఎంపీలు, మహారాష్ట్రలోనే మరో కీలకమైన రాజకీయ ఉద్దండ నేత శరద్ పవార్, ఆయన పార్టీ నుంచి ఇంతకుముందు సేమ్ శివసేనలాగే ఒక చీలిక వర్గం అజిత్ పవార్ గ్రూప్ విడిపోయింది. బీజేపీతో కలిసి అధికారం, ఆయన డిప్యూటీ సీఎం. సరే, ఆయన దురదృష్టవశాత్తు అజిత్ పవార్ చనిపోయారు. ఇప్పుడు అందులో ఆయనకున్న 8 మంది ఎంపీల్లో శరద్ పవార్ వర్గం నుంచి మళ్ళీ 8 మంది 5 ఎంపీలు ఇటు అజిత్ పవార్ వర్గంతో మంతనాలు జరుపుతున్నారు. అక్కడి నుంచి సమాజ్వాదీ పార్టీ అంటే ఉత్తరప్రదేశ్ నేరుగా ప్రస్తుతానికైతే అక్కడ చీలికలు లేవు. కానీ ఒక కేబినెట్ మంత్రే అంటే బీజేపీ మంత్రి ఓపీ రాజ్భర్ ఆయన ఏకంగా ఎక్స్లోనే పోస్ట్ పెట్టాడు. అతి త్వరలో సమాజ్వాదీ పార్టీలో భారీ చీలిక దిశగా, పతనం దిశగా పార్టీ వెళ్ళబోతోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 20-21 మంది ఎంపీలు వెళ్ళిపోబోతున్నారు అని. అంటే ఏంటి, ఒక్కొక్క రాష్ట్రంలో ఎందుకు ఈ రకమైన పరిస్థితి కనిపిస్తోంది? పార్టీలు ఎందుకు వర్టికల్గా చీలిపోతున్నాయి? రాఘవ్ చద్దా అనే ఎంపీ విపరీతంగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నారు. అనేక సోషల్ ఇష్యూస్ మీద ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు, సభలో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆన్ ఫైన్ డే ఆయన చక్రం తిప్పేశారు. ఆయనతో పాటు ఇంకొక 6 ఎంపీలు తీసుకుని బీజేపీలో విలీనం అయిపోయారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ డిఫెక్షన్, అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది పదవికి రాజీనామా చేయకుండా వెళ్తే. ఆ డిఫెక్షన్ తప్పించుకోవడానికి రాజ్యాంగంలో ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే, అది అఫీషియల్గా లేదు కానీ ఆ ఉన్న లూప్ హోల్ని ఉపయోగించుకుంటూ 2/3 మెజారిటీతో వెళ్ళిపోతే, 2/3 ఎంపీలు వెళ్ళిపోతే లేదా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఆ లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయిపోతుంది అనమాట. ఈ పార్టీ నుంచి సభలో గుర్తింపు వాళ్ళకే దక్కుతుంది. సో దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అది వెస్ట్ బెంగాల్లో తృణమూలు, ఇక్కడ శివసేన, ఆప్, తర్వాత ఎన్సీపీ, రేపు జరిగితే సమాజ్వాదీ. సో ఈ విచ్ఛిన్న రాజకీయం అక్కడితో ఆగిపోయిందా? ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాగుతోందా? ఎస్, టీవీకే పార్టీ విజయ్ గెలిచిన తర్వాత ఆ బల పరీక్ష నిరూపణకు సంబంధించి దాంట్లో 25 మంది ఏఐడిఎంకే అంటే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు సభలో విజయ్కి అనుకూలంగా ఓటేశారు. అంటే అక్కడ కూడా ఒక వర్టికల్ చీలిక వచ్చింది. సరే, ఇప్పుడు అసలు అన్నా డిఎంకే మాదే అని కోర్టులో కేసులు, పోరాటాలు. అంటే
ఈ చీలిపోయిన వర్గం ఏం చేస్తారంటే మెజారిటీ చీలికి తీసుకొచ్చేసి అసలు పార్టీయే మాది, ముందు లెజిస్లేటివ్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటారు, తర్వాత ఒరిజినల్ పొలిటికల్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటారు. ఇవాళ బెంగాల్లో రితుప్రత బెనర్జీ, ఇప్పుడు ఎవరైతే ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారో వాళ్ళందరూ, రితుప్రత బెనర్జీ అతను అసలు పార్టీనే క్లెయిమ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలు, ఇండీ బ్లాక్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్గా ఉన్న పార్టీలు. సో ఈ పార్టీలోనే ఎందుకు ఇలా జరుగుతోంది, అది వాళ్ళ ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సరే, ఇక దక్షిణాదిలో ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితి లేదు. కానీ కర్ణాటకలో తాజాగా జరిగిన ముఖ్యమంత్రి మార్పు, నాయకత్వ మార్పు తర్వాత కొంత ఊహాగానాలు, గుసగుసలు వినిపించాయి. సిద్ధరామయ్య వర్గం బీజేపీలో వెళ్ళిపోతారు, లేకపోతే చీలిపోతారు, ఎట్లా కొంత వినిపించినా ప్రస్తుతానికైతే సద్దుమణిగింది. రేపు ఏదైనా జరగచ్చు, ఇంకా ఎన్నికల నాటికి టైం ఉంది కాబట్టి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు, కర్ణాటక ఎన్నికలు ఒకసారి జరుగుతాయి. 2028 మొదటి క్వార్టర్లో కర్ణాటక, చివరి క్వార్టర్లో తెలంగాణ. సో ఆపు నుంచి మొదలయ్యి సమాజ్వాదీ దాకా జరుగుతున్న ఈ ప్రయాణం వెనక, ఈ చీలిక రాజకీయం వెనక బీజేపీ వైపు ఎందుకు వేళ్ళు చూపిస్తున్నారు? అంటే బీజేపీ ఉంటే బీజేపీతో ఉండాలి, లేదా పార్టీ చీలిపోవాలి, ఆ వర్గం బీజేపీతో కలవాలి, లేదా వెస్ట్ బెంగాల్లో ఒక విచిత్రమైన ఒక ప్రయోగం ఏం చేశారంటే నేషనలిస్ట్ పార్టీ, సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, దాంట్లో ఈ 20 మంది ఎంపీలు దానికి మద్దతుగా ఉండడం, అది విలీనం అయిపోవడం, అది బీజేపీకి సపోర్ట్గా ఉంటుంది. అంటే ఇది వయ్యా అనమాట, డైరెక్ట్గా బీజేపీలో కలిసిపోకుండా బైపాస్ చేసుకుంటూ ఇంకొక పార్టీలోంచి మద్దతు ఇవ్వడం. సో ఇది ఫెడరల్ వ్యవస్థను మార్చే వ్యూహంలో భాగమని, లేకపోతే డబ్బులు ఇచ్చేసుకుంటున్నారని ఇప్పుడు సంజయ్ రావత్ శివసేన ఎంపీ 15 కోట్లు ఇస్తున్నారు ఒక్క ఎంపీకి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయి ఇంకో 7 కోట్లు ఇస్తారంటే ఏంటి, ఇది ఏమన్నా మార్కెట్లో కొనుక్కోవడమా? 22 కోట్లు పెట్టి ఎంపీలను కొనుక్కుంటున్నారని ఈ అసలైన పార్టీల వాదన. సో ఏంటి దీని వెనకాల బీజేపీ ఉందా? ఈ విచ్ఛిన్న రాజకీయాలు చేయడం వెనకాల బీజేపీ వ్యూహం ఏంటి ఒకవేళ ఉంటే కనుక? రేపు డీలిమిటేషన్ బిల్లు పెట్టబోతున్నారు, మహిళా బిల్లు పెట్టబోతున్నారు, ఈ రాజ్యసభ సభ్యుల మద్దతు కోసమా, లేకపోతే లోక్సభలో తమ సింగిల్ లార్జెస్ట్ మెజారిటీగా తమకు బలం సంపాదించుకుంటే ఇక బిల్లులు వీగిపోయే అవకాశం ఉండదు, ఆ వ్యూహంలో భాగమా? ఇవన్నీ కూడా మాట్లాడదాం. అసలు ఈ వెర్టికల్ చీలికలు, నిట్ట నిలువునా చీలిపోయే రాజకీయాలు ఏ దిశగా తీసుకెళ్తున్నాయి భారతదేశ రాజకీయాలు అనేది పార్టీల్లో అంతర్గతంగా తిరుగుబాటులాగే కనబడుతోన్నా దీని వెనకాల ఉన్న రాజకీయ పరమైన వ్యూహాలేంటి? ఒకటి, సాధారణంగా అధికారం వైపు ఉండాలని ఏ రాజకీయ నాయకులైనా అనుకుంటారు. కానీ ఒకళ్ళిద్దరు మారిపోవడం కాకుండా ఒక బంచ్ బ్యాచ్లుగా వెళ్ళిపోవడం అనేది అంత సామాన్యంగా జరగదు. సో దీని వెనకాల ఏం జరుగుతోంది, ఇది ఇక్కడతో ఆగుతుందా? సపోజ్ ఆపరేషన్ టైగర్ అని పేరు పెట్టి ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో చేస్తున్నారు, ఇంకో పేరుతో ఎస్పీ అక్కడ జరగచ్చు, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ జరిగింది, రేపు ఇంకొక రాష్ట్రంలో జరగచ్చు. అసలు ఏంటి రాజకీయాలు అనేది మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. నమస్కారం అండి ముగ్గురికి. గఫూర్ గారు, ఇప్పుడు దేశంలో నేను ఇప్పుడు కొంత కాదు డీటెయిల్డ్గానే చెప్పాను, ఒక బ్రీఫ్ ఉపోద్ఘాతం. ఏంటి మీ వ్యూ ఏంటి దీని మీద గఫూర్ గారు? సార్, దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉంది ఈరోజు. ఇప్పుడు మనం మామూలుగా చదువుకుంటాం సార్, రసాయనిక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి, కానీ క్యాటలిస్టిక్ పాత్ర నిర్వహించేటువంటి ఏదైతే ఒక రసాయనం కలుస్తుందో అప్పుడు చాలా వేగవంతం అవుతుంది ప్రక్రియ మొత్తం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ క్యాటలిస్టిక్ రోల్ ప్లే చేస్తుంది పార్టీని విడగొట్టడంలో. ఎందుకంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అంటే నాకేం సానుభూతి లేదు, తృణమూల్ కాంగ్రెస్ పట్ల నేనేం పాజిటివ్ ఉండేవాడిని, అయినా అది ఒక పార్టీ. ఇప్పుడు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మమతా బెనర్జీని చూసో, తృణమూల్ కాంగ్రెస్ చూసో, వాళ్ళ వాగ్దానం చూసో ఓట్లేశారు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఎన్నికైనటువంటి ఎంపీలు అంతర్గతంగా చర్చించుకోవచ్చు, అంతర్గతంగా మమతా బెనర్జీని మార్చేయచ్చు కూడా, నాకేం అభ్యంతరం. ఆ రకంగా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం. అట్లా కాకుండా ఓటమి చెందిన వెంటనే పార్టీ ఫిరాయించడం అనేటువంటిది, పార్టీ ఫిరాయించవచ్చు, అది కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ఎందుకంటే పార్టీ విధానాలు నచ్చకపోవచ్చు, పార్టీ విధానాల వల్ల ప్రజల్లో బలహీనపడుతున్నాం అనుకున్నప్పుడు పార్టీలో అంతర్గతంగా చర్చ జరపవచ్చు, లేదా పార్టీకి రాజీనామా చేయొచ్చు. అప్పుడు ఏమిటి నైతిక అనుమతి ఏమిటి? ఏదైతే పార్టీ తరఫున ఆ సింబల్ పెట్టుకుని గెలిచినావో, నువ్వు పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి పోస్టు కూడా రాజీనామా చేసి
ప్రజలకు పోవడం అనేటువంటిది అది నైతికత. పార్టీ ఫిరాయింపుల బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా. అవును, పార్టీ మారవచ్చు, మారినప్పుడు ఆ పార్టీ ద్వారా నీకు వచ్చినటువంటి హోదాను కూడా నువ్వు త్యజించి ప్రజలకు మళ్ళా పోయి మళ్ళా గెలువు, అంతే తప్ప ఇప్పుడు ఓటమి చెందిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ లో మార్పు లేదా మహారాష్ట్రలో ఇప్పుడేం అవసరం కూడా లేదు, అయినా మహారాష్ట్రలో పార్టీని గెలిచడం, అట్లాగే ఏమి యూపీలో కూడా మార్పులు వస్తాయనే ఈ వార్త, ఇటువంటివన్నీ ఏమిటి అంటే బీజేపీకి ఈరోజు 2/3 మెజార్టీ సాధించాలా, వాళ్ళు అనుకునేటువంటి పద్ధతిలో బిల్లులన్నీ పెట్టుకొని పాస్ చేయించుకోవాలా. ఏం బిల్లులు పెడతారు? రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ ఆమోదమే. అవును, డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యతంగా చర్చిస్తే ఆ 50% ముందే కనుక బిల్లు పెడితే అందరూ ఆమోదిస్తారు. బీజేపీకి అది కాదండి. బీజేపీ అంటే వేరే ఉంది. బీజేపీ ఏమంటే ఇంతవరకు చేస్తున్నటువంటి పనులను తీవ్రతరం చేసి ఒక రకంగా భారతదేశంలో మత వైషమ్యాన్ని సృష్టించడం ద్వారా హిందుత్వ అజెండాను అమలు చేయాలనేటువంటి ఒక ప్లాన్ ఉంది. అవసరమైతే కానీ భారతదేశం ఈ వర్టికల్ గా చీలిపోయే రాజకీయాల్లో మతం ఎక్కడ వచ్చింది మధ్యలో? అంటే వాళ్ళ అజెండాని ఇప్పుడు సార్ మోడీలో కొత్తగా ఏం ఆకర్షణ చూస్తున్నారు సార్? తృణమూల్ కాంగ్రెస్ మోడీ నాయకత్వం అంటున్నారు. ఏం కొత్తగా వచ్చింది మోడీ నాయకత్వానికి? మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అదే సరైనది అని అంటున్నారంటే ఏం కొత్తగా కనపడుతుంది? మోడీ ఈ రోజు కొత్తగా వచ్చినాడు కాదు, 14లో వచ్చినాడు. మోడీని విమర్శించిన నాయకులు వీళ్ళందరూ, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు ఏం అట్రాక్షన్ కనపడుతుంది అంటే డబ్బు అట్రాక్షన్ వాళ్ళకి కనపడుతుంది. తమ రాజకీయ విధానాన్ని బలవంతంగానే అమలు చేయాలనేటువంటి అవసరం వీళ్ళకు ఉంది. ఆ రకంగా వాళ్ళ అవకాశవాదం, వీళ్ళ యొక్క ఉద్దేశాలు, దాంతో రాజకీయాలంతా గందరగోళం చేస్తున్నారు. నేను వ్యక్తిగతంగా సరే ఏం చేస్తారు ఏమిటి ఎవరేమి మనం ఆపలేము. అయితే భారతీయ జనతా పార్టీ ఈ రకంగా పతనం వైపుగా దేశాన్ని తీసుకొని పోతారని ఎవరు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి దుర్మార్గాలను చేయడానికి 50 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమం అంటే ఇక్కడ రెండు ఉంటాయి కదా గఫూర్ గారు. ద హెల్త్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఒకటిగా చూడాలి, రెండు ద హెల్త్ ఆఫ్ నేషన్, ఆ రెండు విడిగా చూడాల్సిన అవసరం ఉందేమో. హెల్త్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అనేటువంటిది వాళ్ళ ఇంటర్నల్ అండి. హెల్త్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఎవరు బాధ్యులు? ఇప్పుడు టీఎంసీలో ఓడిపోతే నువ్వు ఆ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీలో గెలిచినావు, భరించు. నువ్వు లేదు పార్టీని రాజీనామా చేస్తావా? ఎస్, పార్లమెంట్ సభ్యత్వం ఉన్నారు, రాజీనామా చేయి, నేను అభినందిస్తా. తృణమూల్ కాంగ్రెస్ 20 మంది ఎంపీలు. రవికిరణ్ గారు, పుల్లారావు గారి పాయింట్ కూడా తీసుకుని మీ దగ్గరికి వస్తాను. ఓకే, యూ విల్ అనలైజ్ లేటర్ పుల్లారావు గారు. ఓకే రవికిరణ్ గారు, సో ఇప్పుడు దీని వెనకాల మోడీ గారు, అమిత్ షా గారు కూర్చుని రాత్రి పనులన్నీ అయిపోయాక 11 గంటలకు 12 గంటలకు ఏంటి ఏ పార్టీలు ఎంతమందిని చీల్చేద్దాం, మనకి ఎంపీల బలం ఎలాగే తెచ్చుకుందాం అని అనుకుంటున్నారా అని ప్రతిపక్షాల ఆరోపణలు. మరి అంత అర్జెంటుగా అంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ అన్లెస్ ఆ ఎంపీల బలం తీసుకుని ఇదిగో ఏ బిల్లు పెట్టినా ఖచ్చితంగా ఎందుకంటే వరుసగా ప్రతి పార్టీలో ఎంపీలే. వెస్ట్ బెంగాల్లో 20 మంది ఎంపీలు, శివసేనలో 6 ఎంపీలు, ఎన్సీపీలో 5 ఎంపీలు. రేపు అక్కడ బీజేపీ మంత్రి వారు చెప్పినట్టుగా ఒకవేళ జరిగితే, ఆయన పేరు రాజ్భర్ చెప్పినట్టు 20 మంది ఎస్పీ ఎంపీలు. ఏంటి ఎంపీల మీద పడ్డారా? సార్ రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ విషయాల శుభోదయం అండి. నమస్కారం. మీరు ఉపోద్ఘాతంలో చాలా విషయాలు చెప్పారు. ఒకటి టీఎంసీ గురించి చెప్పారు, శివసేన ఉద్ధవ్ థాకరే గ్రూపు, ఎన్సీపీ అన్నారు. అలాగే తమిళనాడుకు వచ్చి తమిళనాడులో మీరు ఒకటి ప్రస్తావించారు, ఏఐడిఎంకే ఏ రకంగా చీలిపోయి టీవీకేకి మద్దతు ఇచ్చిందని. మరి ఏఐడిఎంకే ఎవరి కూటమిలో పార్టీ అండి? ఎన్డీఏ కూటమి పార్టీయే కదా. ఎన్నికలు అప్పుడే అయినాయి కదా. ఎందుకని వారు ఎందుకు చీలిపోయారు? ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయి అలాగే ఏడీఎం చీల్ చేసుకొని ఎందుకు? అలాగే ఇండి కూటమిలో పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఎన్నికలయ్యి 2-3 గంటలు కూడా కాలేదు, జెండా ఎత్తేశారు. కమ్యూనిస్ట్ పార్టీ డిఎంకేతో కలిసి అయితే కొన్ని గంటల క్రితం పోరాడి టీవీకేని విమర్శించిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎందుకు గబాలను దూకేసి టీవీకే వెళ్ళిపోయారు? ఎందుకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంది, 8 మంది ఎమ్మెల్సీలు తీసుకుంది. దానికి సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తే ఈరోజు వాళ్ళు త్రిశంకు స్వర్గంలో
మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టు పరిస్థితులు ఎందుకున్నాయి. సో ఇవన్నీ మనం ఒకసారి గమనిస్తారండి, రాజకీయ పార్టీలు నాయకులు కొన్ని ఆదర్శాలు ఆలోచన విధానంతో పార్టీలు పెడతారు. వారిని నమ్మి కొంతమంది నాయకులు వాళ్ళకి అటాచ్ అయ్యి పనిచేస్తారు. అవును. ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. ఎప్పుడైతే ఆ యొక్క బాండేజ్ తగ్గుతుందో, లేకపోతే ఆ ఆదర్శాలు ఇక నిలబట్టలేదు, ఆ నాయకత్వంలో మాకు భవిష్యత్తు లేదు, ఈ పార్టీ ఈ రకంగా కొనసాగితే మనకి నియోజకవర్గాల్లో కష్టం, అలాగే నా రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందులు పడుతుంది, నేను వేరే మార్గం చూసుకోవాలి అనే ఆలోచన. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కండి నెక్స్ట్ ఎలక్షన్ ఏంటి అని చూస్తారు. నా నెక్స్ట్ ఎలక్షన్ నేను గెలవాలి, ఏ రకంగా గెలవాలి, ఈ పార్టీలో ఉంటే గెలుస్తానా, లేదా ఈ రకంగా ఈ నాయకత్వం ఉంటే గెలుస్తానా, ఈ పార్టీలో నాకు ఆ ఎదుగుదల ఉందా, నేను ఎదుగుతున్నానా పార్టీలో, కేవలం ఎమ్మెల్యేగా ఉండిపోతున్నానా, నేను ఎదిగి పై స్థాయికి వెళ్ళగలుగుతున్నానా, ఎన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఆలోచిస్తారు. సో అందుకని ఆయా కాలమాన పరిస్థితుల్లో పార్టీలో కొంతమంది చీలికలు ఏర్పడతారు, కొంతమంది వెళ్ళి వేరే పార్టీలు పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ అధినేతనే దించేసి వాళ్ళే అవుతారు. తెలుగుదేశం పార్టీ 1995 సంక్షోభం మనకు తెలుసు. సో ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం అనేది దశాబ్దాలుగా మన రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం సార్, ఇది వచ్చినప్పుడు సహజంగా ఆయా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు అయితే, ఇప్పుడు సంజయ్ రౌత్ లాంటి నాయకులు మీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మీరు 15 కోట్లు ఇచ్చి ఒక్క ఎంపీకి తీసుకెళ్లిపోతున్నారని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? సంజయ్ రౌత్ గారి లూజ్ టంగ్ వల్ల ఈ రోజు ఉద్ధవ్ థాకరే గారు లేదా శివసేన గారి పరిస్థితి ఆ రకంగా వచ్చింది. ఓకేనా? సంజయ్ రౌత్ గారు చేసే మాటలు మొన్న ఏమన్నా తృణమూల్ కాంగ్రెస్ ని మీరు వెళ్ళి కాంగ్రెస్ విలీనం అయిపోయాను, మరి ఇదే ఇప్పుడు వీలు చేయొచ్చు కదా, శివసేనకు వెళ్ళి కాంగ్రెస్ విలీనం అయిపోవచ్చు కదా. అంటే ఎదుటోడికి నీతులు కానీ నీకు నాకు కాదని అంటే అవడం. నేను చెప్పేది ఏంటంటే, స్వతంత్రం వచ్చాకండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ చీల్చేస్తుందా అని అడుగుతున్నాను. నేను చెప్పే సమాధానం ఏంటంటే, స్వతంత్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఒక 20 సార్లు చీలిపోయింది. 1951లో కృపలాని గారు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ పెట్టారు. ఓకేనా? 51లో. ఆ తర్వాత 59లో రాజగోపాలాచారి గారు స్వతంత్ర పార్టీ పెట్టారు. 64లో చీలిపోయి కేరళ కాంగ్రెస్ అయింది. 69లో కాంగ్రెస్ నిట్నీలుగా చీలిపోయింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, చీలిపోయి కాంగ్రెస్ మొత్తం చీలిపోయి కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఆర్. కాంగ్రెస్ ఓ అంటే అది ఒరిజినల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఆర్ అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ అయ్యింది. కాంగ్రెస్ ఐ నుంచి మళ్ళీ కాంగ్రెస్ యూ అయింది, రెడ్డి కాంగ్రెస్ అయ్యింది, లేదా తృణమూల్ కాంగ్రెస్ అయింది, నేషనలిస్ట్ కాంగ్రెస్ అయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది. ఇలా అనేకమైన కాంగ్రెస్ లు ముక్కలు దాంట్లో బీజేపీ పాత్ర ఏముందంటే అంట వాళ్ళు చిరిగిపోయారు కదా. ఎందుకని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ జస్ట్ గఫూర్ గారు వాంట్స్ టు యాడ్ సమ్ పాయింట్. ఒక్క ప్రశ్న దానికి ఎడిషన్ ఏంటంటే గఫూర్ గారు చెప్తారు కానీ కమ్యూనిస్ట్ పార్టీని ఇది ఫినిష్ చేశాక అడగండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫామ్ అయితే 1964లో చైనాతో యుద్ధం వస్తే చైనాకు మద్దతు ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. దానికి వ్యతిరేకించి చీలిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఎం, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎల్, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎల్ పీపుల్స్ వారు లేదా న్యూ డెమోక్రసీ, ఎన్ని చీలికలు అయిపోయినాయి. ఇది ఎవరు చేశారు చీలికలు అండి? భారతీయ జనతా పార్టీ చేసిందా? అడగండి గఫూర్ గారు. కిరణ్ గారు, నేను పార్టీల చీలికల గురించి, పార్టీల నుంచి రాజీనామా చేయడానికి గురించి నేను ప్రశ్నించలేదు. మీరు నేను చెప్పింది ఫాలో అయినారు లేదో. నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో ఉండేటువంటి ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గతంగా పోరాడి వాళ్ళు పార్టీ ఏర్పాటు చేసుకోవడం సరే, అది వేరు. ఇప్పుడు అది దేశం లేని ఒక పార్టీలో చేరడము, వెంటనే స్పీకర్ రికగ్నేషన్ ఇవ్వడము, ఆ నాయకుడిని గుర్తించడము, అట్లాగే కేంద్రంలో లోక్సభలో స్పీకర్ కూడా మేము అంశాలు మాట్లాడుతున్నారు. అడిగింది ఏంటంటే, కొన్నిసార్లు కోల్డ్ స్టోరేజ్, ఒక నిమిషం రవికిరణ్ గారు, కోల్డ్ స్టోరేజ్ లో ఉండిపోయి ఎన్నికలు అయ్యేదాకా నిర్ణయాలు జరగవు. బట్ కొన్ని పరిస్థితుల్లో అసలు మధ్యాహ్నం రాత్రికి రాత్రి నిర్ణయాలు జరిగిపోయి ఫామ్ అయిపోతాయి. దాని గురించి మాట్లాడదాం. బట్ పుల్లారావు గారు, మీరు సాధారణంగా ఒక ఎమ్మెల్యే పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడాన్ని వ్యతిరేకించరు. ఓకే, అది అతని విషయం అంటారు. కానీ ఇవాళ గ్రూపులో ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్, బంచ్ ఆఫ్ ఎంపీస్, నాట్ ఇన్ వన్ పార్టీ, ఇన్ని పార్టీల్లో ఈ చీలికలు రావడం సహజంగా అనిపిస్తోందా? ఓకే, మీరు చెప్పింది ఫస్ట్ ఇక్కడ సిపిఎం నాయకుడు గారు ఉన్నారు, బీజేపీ నాయకుడు గారు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం.
నీతిలు నేను చెప్పినట్టుగా ఎవరో చెప్పలేరు, కానీ చెప్పను. ఎందుకంటే అద్దంలో చూడగానే నా తప్పులన్నీ కనపడతాయి. 1978లో ఈ శరద్ పవారే కాంగ్రెస్ గవర్నమెంట్ ని తోల్చేసి 36 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి బీజేపీతో గవర్నమెంట్ ఫామ్ చేశారు మహారాష్ట్రలో జూలై 1978. అది ఎవరు నిలబెట్టారు? కోపం తెచ్చుకోవద్దు గఫూర్ గారు. సిపిఎం 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు. జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే బీజేపీ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఫామ్ చేయడానికి బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నారు, నిలబెట్టారు, ఎంత చేశారు. సో ఇద్దరికి మారల్ గా చెప్పొచ్చు, నేను కాదన్నాను. కానీ జ్ఞాపకం పెట్టుకోండి మీ చరిత్ర. ఈవేళ ఒక్కో పార్టీ తీద్దాం. శరద్ పవార్ 37 సంవత్సరాల వాడు పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఓడిపోయి వచ్చి నిలబడ్డాక ఆంధ్ర కర్ణాటక గెలిచి మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే తూలి చేసి వెళ్ళిపోయాడు. మర్చిపోయాడా? పెద్ద నీతులు చెప్తాడైనా. ఒకటి, నీతులు చెప్పొద్దంట. రాజకీయంలో నీతులు చెప్తామంటే ఆశ్చర్యం వేస్తున్నా. 2, డిఎంకే వెళ్ళిపోయి ఎంజీఆర్ వెళ్ళిపోయాడు. అలాగే మమతా బెనర్జీ కాంగ్రెస్ ఓడిపోయిన సమయంలో, ఏం లేని సమయంలో 98 వదిలేసి వెళ్ళిపోయింది. చక్కగా పైకి వచ్చింది, చక్కగా అంటాను. నెక్స్ట్ ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్ ఏంటి సెక్యులర్, ఏంటి జనతా పార్టీ ముఖ్యమంత్రిగా అవ్వారు. ఋషి గారు నోట్ చేసుకోండి కలుసుకుంటే 89లో 6 నెలల సంవత్సరంలో జనతా పార్టీ వీపీ సింగ్ అని పక్కన తోసేసి వీళ్ళు సమాజ్వాదీ పార్టీ ఫామ్ చేసుకున్నాడు, ఆ ఆర్జేడీ ఫామ్ చేసుకుని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యి కెరియర్ పైకి వచ్చింది. వాళ్ళు ఎవరు ద్రోహం చేశారు? ఆ కోట్ల మంది జనతా పార్టీ వీపీ సింగ్ చేయలేదా? నెక్స్ట్ ఆంధ్రాలో చూసాం, ఎన్టీఆర్ గారు పార్టీ స్ప్లిట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక సక్సెస్ అవ్వారు. అలాగే ఎక్కడ చూడలేదు మీరు. వాళ్ళు ఎగుడు ఏదో పెద్ద ఇవాళ ఒకటి వీళ్ళు రిజైన్ చేసి వెళ్ళి పోటీ చేయాలా? ఎందుకు చేయాలి? మీరు ఫోన్ ఎత్తి మాట్లాడండి. ఎక్కడైనా ఎమ్మెల్యే ఈ దేశంలో ఎంపీ ప్రధానమంత్రి గారు టైం ఇస్తున్నారా, ముఖ్యమంత్రి గారు టైం ఇస్తున్నారా అని? సరే, శరద్ పవార్ 60 సంవత్సరాలు ఏలేడు, ఎంపీగా ఏలేడు, కూతురిని తీసుకొచ్చాడు, నవ్యం తీసుకొచ్చాడు, గ్రిప్ లో పెట్టుకున్నాడు. ఆయన వదలను నా కూతురు చేయాలంటే ఆ మేనల్లుడు తను వెళ్ళిపోయాడు. సో మనం పిక్తే చేయకూడదు అంటున్నా. ఆయన చేసిన పని ఏంటి? డబ్బు ఎంతో చెప్పండి. ఆయన చేయొచ్చా? సరే, ఉద్ధవ్ ఠాకరే అంటే నాకు బాల్ ఠాకరే అంటే గ్రేట్ రెస్పెక్ట్. ఒక మాట అనేవాడు, నిలబడేవాడు, అన్ని మంచివి కాదు, కొన్ని చేంజెస్ తీసుకొచ్చేది ఈ దేశం. బాల్ ఠాకరే అన్ని మంచివి కాదు. ఆయన నవంబర్ 19లో బీజేపీతో అలయన్స్ గెలిచి 55 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకుని ఉద్ధవ్ ఠాకరే దాన్ని ముఖ్యమంత్రి చేస్తారని ఎక్కడో చెప్పేవని వదిలేసి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్తో జాయిన్ ముఖ్యమంత్రి చేస్తాడా? ఈవేళ అయినా మరి నీతులు చెప్తున్నాడంటే నేను చెప్పొచ్చు కదా. నీ మోహం అద్దంలో చూసుకుంటే తెలిసిపోతుంది కదా నువ్వు చేసే ద్రోహాలు. నీ పార్టీ మెంబర్లు ఏమన్నారు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2.5 సంవత్సరాల్లో 56 ఎమ్మెల్యేల్లో 42కో 43 మాకు అపాయింట్మెంట్ ఒక్కసారి ఇవ్వలేదు. గేట్ దగ్గరికి వచ్చి రోజంతా కూర్చున్నామనేవారు. సాయంకాలం వెళ్ళిపోయి రేపు రా అనేవాడు అప్పియే. సేమ్ థింగ్ విత్ మమతా బెనర్జీ నవ్యూ. అయితే మీ ప్రవర్తన ఏ పెద్ద ప్రిన్సిపల్స్ తో ఆడుతున్నారని చెప్తే నాకు కోపం వస్తుంది. రాజకీయం చేస్తున్నారంటే ఎస్ ఒకటి మన పాయింట్ చూడవలసింది. 1985లో డిఫెక్షన్ లో రాజీవ్ గాంధీ గారు ఎందుకు తెచ్చాడో నాకే తెలియదు. చాలా గ్రేట్ మ్యాన్. ఆయన ప్రధానమంత్రి 31 డిసెంబర్ 1984 జనవరిలోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చి 420 మంది ఎంపీలు ఉంటే ఎల్లకోసం పెట్టారు. ఈవేళ ఎమ్మెల్యేలు డెమోక్రసీకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి గౌరవం లేకపోతే డెమోక్రసీ ఫంక్షన్ చెప్తున్నా. అది మీరు ఆలోచించుకోండి. సో అలాగా ప్రతి పార్టీ చేసింది. ఈవేళ చేసింది వాళ్ళు తప్పు చేశారు. వాడు 100 కోట్లు తీసుకున్నాడు. అదే ఉండటానికి వీళ్ళు తీసుకోవడానికి ఎవరు అది కాదు. మీరు చేసే పని మీరు చేయొచ్చా? మొన్న డిఎంకే తో నా బ్రదరు ఆనందం ప్రేమ అన్ని చెప్పి సినిమా స్టైల్లో మే 4వ తారీఖు రిజల్ట్స్ రాగానే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. అదేలో సార్ అంటే మేము ఏదో ఒక ఎమ్మెల్యే ఉన్న పూర్తిగా తుక్కుగా ఓడిపోయిన బీజేపీ తమిళనాడులో వాళ్ళ అధికారంలోకి వచ్చేస్తారంటే ఎలాంటి పవర్ కావాలి మాకు, పవర్ కోసం ఉన్నాం రాజకీయ పార్టీలు అని అందరూ అంటారు. పవర్ లేకపోతే రాజకీయ పార్టీలు వదిలిపోతాయి, లెక్కపేద అయిపోతాయి అంతే. సో అది నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆనందపడతా. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేయకూడదా? నేను వచ్చా మీ పార్టీలో నేను జాయిన్ అవ్వా,
ఎమ్మెల్యే దాని చెత్త కింద చూసి ఇంకొన్ని క్యాండిడేట్ పెడదాం నెక్స్ట్ టైం వాడు కాన్స్టిట్యూన్సీలో 50 కోట్లు జరుగుతుందో లేదో అప్పుడు ఆంధ్రాలో తెలంగాణ అటైలో Yes. జరగట్లేదా పేర్లు చెప్పమంటే మాతో అందరూ మాట్లాడతారు కాబట్టి నేను పేర్లు చెప్పను. ఐ వోంట్ మెన్షన్ నేమ్స్, ఎందుకంటే నా కాన్ఫిడెన్షియాలిటీ అలా ఉంటారు. ఎవరైనా సరదాగా మాట్లాడతాం చెప్తారు, ఇవన్నీ మనకి రహస్యాలు అనుకోండి, మనకి ఎంజాయ్ చేస్తాం అంతేగాని. సో యా సో ఒక ఎమ్మెల్యే పార్టీ మారినా నేను లేదా ఒక మాట ఎమ్మెల్యే- చెప్పండి, మీకు జ్ఞాపకం వచ్చిందా? ములాయం సింగ్ జనతా పార్టీని వదిలేసి సమాజ్వాడీ పార్టీ పెట్టుకున్నాడు. వదిలేశారు దారిలో ట్రైన్ ని, ఇంకో ట్రైన్ ఎక్కేశారు జంక్షన్ లో. ఆర్జీడీ కూడా అదే, వాళ్ళు ముఖ్యమంత్రులు సొంతంగా అవ్వలేదు, ఇంకో పార్టీ వల్ల అవి ఆ పార్టీ బట్టలు వదిలేసి కొత్త టోపీలు పెట్టుకున్నారు. Okay. సరే బాగా సక్సెస్ అయ్యారు, 35 సంవత్సరాలు వెళ్తున్నారు, సలాం సలాం చెప్దాం. కానీ అక్కడి పెద్ద ప్రిన్సిపల్ ఏమున్నారు దాని వెనకాల, పునాది వెనకాల. మ్మ్. సో నేను అదే అడుగుతున్నా ప్రశ్న, నాకేం కనపడతలు అడుగుతారా? ఎంటర్ చేయకూడదు వీళ్ళు, ఎంటర్ చేయకూడదు. వాళ్ళ ఎంపీలు ఒక్కోళ్ళని ఎలా చూస్తున్నారు? నిన్నటి వరకు మంచోడని నువ్వు అమ్ముడిపోయావు, నీ అమ్మాయి వాటిని తిరుగుతా ఉంటే రోడ్లో, అంటే వెనకాల ఏమనేవాడు, ఎలా ఉంటారు వాళ్ళకి? మామూలే కదా. ఎలక్ట్ అయిపోయాక Right. నీ వాచ్మెన్ ఎంపీ అయిపోయాక ఎంపీ అంతే కదా. సో మీ ఎమ్మెల్యే మీ చెప్పులు పట్టేవాడు వాడు ఎమ్మెల్యే అవ్వగానే వాడు ఎమ్మెల్యే మీకంటే ఎక్కువ. అవును, అది చూడకుండా ఈవేళ అయ్యయ్యో దేశం పారిపోతుందా, వీళ్ళు చేసిన పని అంటే శరద్ పవార్ చేసిన పని, ఉద్ధవ్ ఠాక్రే చేసిన పని చెప్తే నేను క్షమాపణ కోరుకుంటా. సార్ దీని మీద గఫూర్ గారు ఏం చెప్తారో చూద్దాం. అలాగే ఇప్పుడు అడగండి గఫూర్ గారు. పుల్లారావు గారు ఒక బ్రేక్ తీసుకోవాలి, తర్వాత మాట్లాడదాం. గఫూర్ గారు చెప్తారు, తర్వాత ఈ వన్ నేషన్ వన్ పార్టీ దిశగా బీజేపీ వెళ్ళిపోతుందని వీళ్ళు, ఈ పార్టీలు ముఖ్యంగా ఈ పార్టీలన్నీ కూడా ఇండి బ్లాక్ లో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఉన్న పార్టీలు. సో వీటిని పార్టీల పరంగా బలహీనపరచాలని వ్యూహం, రాజకీయ వ్యూహం బీజేపీ అవలంబిస్తోందని, సో దేశం అంతా ఒకే పార్టీ దిశగా రాజకీయాన్ని తీసుకెళ్లాలనుకుంటోందని, అలాగే ఈ దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ఆయుధాలుగా వాడుతోందని విమర్శ. పుల్లారావు గారు ఒకసారి 78 నుంచి ఇవాళ దాకా జరిగినవన్నీ చెప్పుకొచ్చి రాజకీయాల్లో నీతులు చెప్పొద్దు, ప్రతి పార్టీ ఏదో సందర్భంలో తమ రాజకీయ అవకాశాల కోసం అడ్డదారులు తొక్కిన పార్టీ అన్నారు. అలాగే రవికిరణ్ గారు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. గఫూర్ గారు. సార్ ఋషి గారు, మ్మ్. నేను పుల్లారావు గారిని గౌరవిస్తాను, ఎందుకంటే ఆయన విశ్లేషణ అది ఇది బాగానే ఉంది చాలా వరకు. అయితే దురదృష్టం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన, ఇక్కడ పార్టీలు ఎప్పుడు ఏ వైఖరి తీసుకుంటాయనేటువంటిది పార్టీ ఇష్టం అండి. మ్మ్. నేను పార్టీని నిందించడం లేదు, పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎందుకైనా వాళ్ళు ఒక వైఖరి తీసుకున్నా, డిఫరెన్స్ కూడా ఉండొచ్చు, అది కూడా ప్రజాస్వామ్యయుతమే, పార్టీలో అంతర్గతంగా చర్చించవచ్చు. Correct. లేదు నాయకత్వం యొక్క ధోరణికి వ్యతిరేకంగా వీళ్ళు ఆలోచించవచ్చు, పార్టీ నుంచి బయటికి కూడా రావచ్చు, అది కూడా ప్రజాస్వామ్యమే. అయితే నేను చెప్పేది ఏమిటంటే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నైతిక విలువలు ఉండేటువంటి ఏ పార్టీలో వ్యక్తి కానీ, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని చూసి ఓట్లేదండి, తృణమూల్ కాంగ్రెస్ చూసి ఓటేశారు, శరద్ పవార్ చూసి ఓటేశారు, లేదా ములాయం సింగ్ యాదవ్ పార్టీని చూసి ఓటేసి ఉంటారు, ఆ పార్టీ సింబల్ మీద గెలిచారు. అప్పుడేమిటి నైతిక విలువలు ఏమిటి? ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఎస్ నేను డిఫర్ అవుతున్నాను, రాజీనామా చేసి నువ్వు పోటీ చేయి, గెలువు, ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు బీజేపీ హవా నడుస్తుంది కదా, బీజేపీ గెలిపించుకోవచ్చు కదా, ఎవరొద్దన్నారు. కానీ అట్లా కాకుండా నేను ఈ పార్టీ తరఫున గెలుస్తాను, పార్టీ కార్యక్రమం పెడతాను, పార్టీ సింబల్ మీద గెలుస్తాను, గెలిచిన వెంటనే పార్టీ మారుస్తాను, దాన్ని పుల్లారావు లాంటి పెద్దలు కూడా బలపరిస్తే ఇక ఏ విలువలు ఈ దేశంలో మనం చెప్తామండి? ప్రజాస్వామ్యం బతకాలన్నా ఈ దేశంలో ఏమైనా కొన్ని విలువలు ఉండాలన్నా? కాపురం అనేది ఎందుకు చేస్తాం మనం? పెళ్లి అనేది ఎందుకు చేస్తాం? మరి భార్య భర్త విడిపోకూడదా? విడిపోవచ్చు, విడిపోయినప్పుడు ఆ ఇంటి పేరు వాడుకోకూడదు. ఎప్పుడైతే విడిపోతారో ఆ ఇంటి పేరు వదులుకో, నువ్వు సొంత జీవితం ప్రారంభించుకో. అట్లా కాదు నేను ఆ ఇంటి పేరు వాడుకుంటాను అంటే దాన్ని వ్యభిచారం అంటారు. ఈరోజు వ్యభిచారాన్ని బలపరిచేటువంటి దుస్థితికి ఎవరు దిగజారిన తప్పు. మేము శరద్ పవార్ పార్టీని బలపరిచాం. ఎందుకు? బాంబేలో అంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ గుత్తాధిపత్యం దేశవ్యాప్తంగా ఉంటున్నప్పుడు కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా మా పార్టీ పోరాడుతుంది ఆ రోజుల్లో. అప్పుడు కాంగ్రెస్ చీలిపోయింది,
చీలిపోయినటువంటి కాంగ్రెస్ ను మేము పార్టీ మొత్తంగా బలపరిచాం తప్ప మా ఎమ్మెల్యేలు అక్కడ రిజైన్ చేసి ఇక్కడ వచ్చి లేదా కాంగ్రెస్ తరఫున గెలిచి ఇక్కడ వచ్చి బలపరచలేదు. అది పెద్దలు గుర్తించాలా. మేము కాంగ్రెస్ మద్దతుతో మహారాష్ట్రలో గెలవలేరు ఆ రోజుల్లో. కాబట్టి కాంగ్రెస్ మద్దతు గెలవనప్పుడు మా సొంత వైఖరి మేము తీసుకోవడానికి మీరెట్లా తప్పుపడతారు ఈ రోజు. అట్లాగే ఇప్పుడు ఏడీఎంకే చీలికను దాన్ని కూడా నేను చెప్తాను. ఏడీఎంకే వచ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి. అదే నా పాయింట్ అంతా ఏమంటే పెద్దిరెడ్డి కిరణ్ గారికి అట్లాగే మిగతా వాళ్ళకందరూ చెప్పేది ఏమిటంటే ఏ పార్టీలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళ అంతర్గతంగా పోరాడవచ్చు, లేదు పార్టీని విడిగొట్టవచ్చు, పార్టీని చీలిపోవచ్చు. బట్ ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఆ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి పోస్టుకు రాజీనామా ఇవ్వడం. కానీ ఇప్పుడు ఎంపీలు 2/3 వ్యవహారం ఏంటంటే ఆ పార్టీ వ్యవహరించే తీరు మీద, పార్టీ అధినాయకత్వం తీరు మీద అసమ్మతితోనే ఇదిగో మా గ్రూప్ అంతా మేము ఒక డెసిషన్ తీసుకున్నాము బయటకు వచ్చేసామని చెప్తున్నారు కదా వాళ్ళు. సార్ వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం కాదండి, ఇలా 2/3 కావాలని బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది. ఆపరేషన్ లోటస్ ఎవరు పెట్టారండి? అమిత్ షా పెట్టాడు ఆపరేషన్ లోటస్. అట్లాగే మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ డబ్బులు ఇస్తున్నారు, అన్ని పత్రికల్లో వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. అట్లాగే ఆ ఖరగ్పూర్ ఎంపీ వాడు యూసుఫ్ పటేల్ క్రికెటరు పక్కనున్న ఎంపీ చెప్పింది, అరే నీ బతుకు నీకు గెలిపించింది మేము, నువ్వు అమిత్ షా చెప్తేనే ఢిల్లీకి ప్రత్యేక ఫ్లైట్ లో వెళ్ళిపోయినావు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే అమిత్ షా ప్రయత్నాలు చేయడం చేస్తారు, అమిత్ షా ప్రయత్నాలు చేయకూడదు అని కూడా నేను చెప్పడం లేదు. కానీ ఒక రాజకీయ పార్టీ విలువలు చెప్పేటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ ను బీజేపీ ఏమని విమర్శించింది, జనసంఘం ఏమని విమర్శించింది? కాంగ్రెస్ కు నైతిక విలువలు లేవు, కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వివరిస్తుందని. ఈ రోజు మీరేం చేస్తున్నారు? కాంగ్రెస్ పతనానికి 50 సంవత్సరాలు పడితే మీ పతనం 10-12 సంవత్సరాల లోపలనే మీ పతనం. మీకు ఏ విలువలు లేవు, మీకు అధికారం కావాలా, 2/3 కావాలా, ఏం రాజకీయాలు చేస్తారో చేయండి. ఆపరేషన్ లోటస్ ప్రకారం రవికిరణ్ గారు 20+6+5 31 మంది ఎంపీలు మద్దతు అదనంగా వచ్చింది బీజేపీకి. అందుకే ఆపరేషన్ లోటస్ అంటున్నారు గఫూర్ గారు. సార్ ఇప్పుడు గఫూర్ గారు వాదన ఏంటి? ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎంపీలు ముఖ్యంగా ఏదైనా ప్రజాప్రతినిధి దగ్గర వాళ్ళు ఉండేటి వీళ్ళు ఉండేటి ఎందుకు తోవాలి? ఎవరన్నా సరే పార్టీ కదా, పార్టీ కాదా ఇటది. ఏంటంటే ఎవరన్నా వెళ్ళిపోతారు, కాకపోతే అది నైతికంగా రాజీనామా చేసి వెళ్ళాలి కదా. ఎందుకంటే మీరు ఒక సంసారం చేస్తున్నారు, ఆ సంసారం నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంటి పేరు ఉపయోగించుకోకూడదు కదా. బాగుంది. మరి తమిళనాడులో సిపిఎం పార్టీ చేసింది ఏంటి? కిందటి నెల మీరు సంసారం ఎవరితో చేశారు? డిఎంకేతోనే కదా. డిఎంకే సిపిఎం కాంగ్రెస్ కలిపే కదా. మీకు పడ్డ ఎమ్మెల్యే గెలుపులో కాంగ్రెస్ డిఎంకే ఓట్లు కూడా వచ్చాయి కదా. మరి ఆ సంసారాన్ని పెటాకులు చేసి వెళ్లే ముందు రాజీనామా చేయాలి కదా. మీకు నైతులు మీరు ఎక్కడ ఉన్నాయి? మరి మీ పార్టీకి మీరు రాజీనామా చేసి టీవీకేకి మద్దతు ఇచ్చినప్పుడు మేము రాజీనామా చేస్తున్నాము, మళ్ళీ ఎన్నికలు పెట్టండి, మేము టీవీకేతోనో లేకపోతే మేము ఇండివిజువల్ గానో ఎవరితోనో పొత్తుండో లేకపోతే టీవీతో పొత్తుండో గెలుస్తాం, రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా. నీతులన్నీ ఎదుటోడికేనా? మతపరమైన శక్తులను అడ్డుకోవడానికి, రాష్ట్రపతి పాలన అడ్డుకోవడానికి రకరకాల కారణాలు చెప్పుకుంటారు. ఇది అవకాశవాద రాజకీయాలు తప్పితే వేరేదేం కాదు. గఫూర్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను అర్థం పడలేదు, దయచేసి మీరు మాట్లాడినప్పుడు నేను అర్థం పడలేదు, దయచేసి మమ్మల్ని గౌరవించండి. మిమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీల యొక్క విదేశీ దిగుమతి సిద్ధాంతం వల్ల ఈ రోజు దేశం కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది. అది పరిస్థితి. ఇక తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితికి వస్తాను. అసలు తృణమూల్ కాంగ్రెస్ లో ఏర్పడినాక 2011లో వాళ్ళ ప్రభుత్వం ఫస్ట్ ఏర్పడినాక ఆ తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ ఉంది. అయినప్పటికీ చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసేసుకుంది. ఓకేనా? ఈ రోజు కూడా ఇది 15 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ, అది తృణమూల్ కాంగ్రెస్ యొక్క దాస్తికాలకి, అక్కడ రౌడీ రాజ్యానికి ఇప్పుడు కొత్తగా వాళ్ళ వారసత్వంగా అభిషేక్ బెనర్జీ తయారయ్యారు. ఆ పార్టీలో ఉన్న కుమ్ములాట. ఇప్పుడు ఆ పార్టీని వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు మమతా బెనర్జీ వారసులకు ఎవరు వస్తున్నారు? అభిషేక్ బెనర్జీ అతని నోటి దురుసుతనం, అతని యొక్క రౌడీజం అందరికి తెలుసు. ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బతకనివ్వట్లేదు అతను. ఇప్పుడు ఏదైతే ఫ్యాక్షన్ ఆ రాష్ట్రంలో ఏర్పడింది, ఎమ్మెల్యే ఫ్యాక్షన్, రితు బెనర్జీ, ఆయన ఎవరంటే కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన సిపిఎం నాయకుడు, ఆయన గతంలో సిపిఎం నాయకుడు వచ్చి బయటకు వచ్చాడు, అతను ఏర్పడతాడు. ఆ పార్టీలో ఏది ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా
మీటింగ్ పెట్టుకుని అభిషేక్ బెనర్జీని పొగుడుతూ అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలో ఓకే, కానీ ఇది అక్కడ వాళ్ళలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి విడిపోవచ్చు, కానీ వీళ్ళందరూ ఈ నదులన్నీ మీ సముద్రం వైపు ఎందుకు వస్తున్నాయి? అంటే అదే వాళ్ళు కాపాడు వాళ్ళ కుమ్ములాటల వల్ల ఓకే, వాళ్ళలో వాళ్ళ గొడవలు విడిపోవచ్చు. ఈ 20 మంది మీకే మద్దతు, ఈ 5 మీకే మద్దతు, ఇంకో 6 మీకే మద్దతు, రేపు 20 మంది మీకే మద్దతు ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. నేను ఏంటంటే ఎందుకు చీలిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ వాళ్ళ ఆహంభావ ధోరణి, ఎమ్మెల్యేలు ఎంపీలకి సరైన గౌరవం ఎవరు, వాళ్ళు కూడా గతం నుంచి ఎమ్మెల్యేలని సిపిఎం నుంచి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ఇది అఖిలేష్ చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టేమన్నారు, మీరందరూ అటు కాంగ్రెస్ లోకి వచ్చేయండి, ఎందుకంటే మీరందరూ గతంలో కాంగ్రెస్ వాళ్ళు కదా కాంగ్రెస్ లోకి వచ్చేయండి ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి అక్కడ నుంచి పరిస్థితి అలా ఉంది. అంటే మొన్న మీనాక్షి నటరాజన్ విషయంలో రాహుల్ గాంధీ ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఓట్ చోరీ అయిపోయింది, సీట్ చోరీ మొదలెట్టారంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఓట్ చోరీ, సీట్ చోరీ, పార్టీ చోరీ కూడా మొదలు పెట్టారు బీజేపీ అంటున్నారు. ఏమంటే వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఈ రోజు అక్కడ వాళ్ళకు కనీసం గౌరవం కూడా దక్కదు. శివసేన చూడని పరిస్థితి, శివసేన బాల్ ఠాకరే గారు పెట్టారు, బానే ఉంది. ఆ తర్వాత ఏమో ఉద్ధవ్ ఠాకరే తీసుకున్నారు. ఉద్ధవ్ ఠాకరే గారి పరిస్థితి ఒకసారి తగ్గింది దెబ్బ, మళ్ళీ సరిగ్గా ఉండాలి కదా. లేకుండా వాళ్ళ అబ్బాయి ఆదిత్య ఠాకరే కుదర్చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చిన నియంత్రణ ప్రవర్తించడం, కనీసం ఎమ్మెల్యేలకు ఎంపీలకు గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ వల్ల ఎవరుంటారు? ఆత్మాభిమానం కోల్పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండలేదు కదా పార్టీలో. అలాగే ఎన్సీపీ భవిష్యత్తు కనబట్టలేదు సుప్రియ సూలే వల్ల. మా ప్రాంతీయ పార్టీ ఎంపీలకు ద న్యూ షెల్టర్ ఇస్ బీజేపీ, అంటే టు రివైవ్ ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ రివైవ్ చేయడానికి. ఇప్పుడు అది కూడా ఉంది కదా. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మరి తమిళనాడులో, మరి వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళంతా రమ్మంటున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఈ సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పడిపోతుందన్నారు. పడిపోతుందంటే ఏంటి, మీరు ఎన్డీఏ వస్తుంది మీరు లాక్కుందామనే, ఎన్డీఏ వాళ్ళందరూ మీరు లాక్కుని ఇండి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే. అదే కాదు, ఇండి బ్లాకే ఎక్కడికక్కడ ఫ్రాగ్మెంటెడ్ అయిపోయి పార్టీలు అసలు అధినాయకత్వమే నువ్వు కాదు పో అవతలకు పో అనే పరిస్థితుల్లో ఇంకా బ్లాక్ ఎక్కడిది, ఆ పార్టీ నిలబడుతుందా లేదా అనే పరిస్థితి ఉంటే ఇంకా బ్లాక్. పుల్లారావు గారు, 2 విషయాలు. ఒకటి, పార్టీల్లో అంతర్గతంగా వాళ్ళకి విభేదాలు, చీలికలు, ఆ పార్టీ నాయకత్వం నచ్చకపోవడమో లేకపోతే వాళ్ళ అధికారం ఏదైనా. కానీ ఇప్పుడు ఈ దారులన్నీ కూడా బీజేపీ వైపు వెళ్లడంతో బీజేపీని విలన్ గా ఈ పార్టీలన్నీ ఏదైతే విక్టిమైజ్డ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళు చూపించడం ఒకటి. రెండోది, ఇప్పుడు బ్లాక్లు, ఆ పార్టీయే అసలు నిలబడుతుందా లేదా, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడంలో ప్రొటెక్షన్ లో ఉంటే ఇంకా బ్లాక్ ఎక్కడిది? సో దట్ పార్టీల్ని వర్టికల్ గా చేల్చడం అనే పద్ధతి ద్వారా చేల్చడమో చీలిపోవడమో, బ్లాక్ కూడా చీలిపోయినట్టే కదా రేపు అప్కమింగ్ ఎలక్షన్స్ కి. తప్పకుండా బ్లాక్ వీక్ అయిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో ఇండియా అలయన్స్ ఒకరి మధ్యన ఒకరు ఎందుకు దెబ్బలాడుకున్నారు, ఢిల్లీలో కేజ్రీవాల్ మీద పెద్ద పోటీ పెట్టి 3,000 ఓట్లు 5,000 ఓట్లు తీసుకుని ఎంతో ఓడిచ్చారు. ఇప్పుడు రాబోయే పంజాబ్ ఎలక్షన్ లో కేజ్రీవాల్ ఓడించడానికి ట్రై చేస్తారు. సో బ్లాక్ లో యూనిటీ అనేది పోయింది. కానీ ఈ ఎంపీలు 500 మంది వచ్చేసిన బీజేపీకి సేఫ్టీ కాదు. చాలా మంది అర్థం చేసుకోవాలి. 1982లో దాదాపు కాంగ్రెస్ కి 294 మంది ఎమ్మెల్యేలో 260-70 ఎంతో మంది చేరిపోయి ఓడిపోయారు. ఎంపీల నంబరు ఇప్పుడు ఏదో చట్టాలు పాస్ చేసుకోవడానికి, కానీ అది కరెక్ట్ బలం కాదు. బీజేపీ 20-29 బలం వాళ్ళ ప్రజలకు ఎంతవరకు చేశారు, పబ్లిక్ సపోర్ట్ ఉన్నారా లేదా, పబ్లిక్ వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నది ఉంటే తెలుస్తారు. ఇది ఈ పార్టీ వచ్చేసిన ఆ పార్టీ వెళ్ళిపోయిన ఆఖరికి అది కౌంట్ అవ్వదు. 2014లో అంటే ప్రజలు కూడా ఈ అంశాలు, ఈ ఎపిసోడ్లు పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదా? తీసుకోరండి, అస్సలు తీసుకోరు. ఎందుకంటే గవర్నర్ గారు హైలీ రెస్పెక్టెడ్ మ్యాన్, ఆయన్ని ఎమ్మెల్యే చేశారు. ఐ కెనాట్ సే ఎనీథింగ్. ఆయనకి నేనేమి ఆయన విమర్శించట్లేదు సుమా, ఆయన అలా అనుకుంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. కదా పార్టీ అని. అదే ఆయన మెన్షన్ ఒక విషయం జరిగింది చెప్తున్నా, అది కరెక్ట్ కాదు మీరంటే ఐ అడ్మిటెడ్ హ్యాపీగా. డిబేట్స్ లో మనం తప్పు అయిపోయినప్పుడు అడ్మిట్ చేస్తేనే మనకు బలం. అది వచ్చినది ఎవరో పట్టించుకో. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, శరద్ పవార్ మంచి పొలిటీషియన్, చాలా మంచి వ్యక్తి. ఇది సాయం అడిగితే చేసేస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి పార్టీ అడగడు. పెద్ద అంటుకుని 60 సంవత్సరాలు మంది, 60 సంవత్సరాలు. అలాగే ఈ లీడర్షిప్ మీద నాకేం లేదు, వేరే గుడ్ పీపుల్, కానీ ఏం వాల్యూ ఉండవు ఆఖరి.
ఆఖరికి మీరందరూ ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు. Hmm. విజయ్ ఎలా గెలిచాడు? ఎవరు? 18వ సంవత్సరం నుంచి 40 సంవత్సరం వాళ్ళు తమిళనాడులో ఒక వ్యూకి వచ్చారు. ఒక వ్యూ విజయ్, ఆ. ఏడీఎంకే డిఎంకే ఈ పార్టీలు ఇవన్నీ డామినేట్ చేసే పోవాలని వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు, అడగలేదు, ఓటు వేసి వెళ్ళిపోయారు, గెలిచారు. ఉమ్. ఆ డేంజర్ ఉన్నది ప్రతి పొలిటికల్ పార్టీకి. మీరు వంశాలు పెంచి కరప్షన్ చేసి పెద్ద ఏదో గవర్నెన్స్ ఇచ్చేస్తారంటే వాళ్ళ మొదలు మనం ఫూల్ చేయలేం. ఉమ్. వాళ్ళు డైలీ చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో ప్రపంచం అంతా కనెక్టివిటీ ఉన్నది, ఒక ఆలోచనకు వస్తారు. ఏదో బట్టలు వేసుకున్నా ఎలా జరుగుతున్నా అలా గంటలు వేసానంటే కుదరదు. దే విల్ అండర్స్టాండ్, చాలా వరకు అండర్స్టాండ్ చేసుకుంటారు. అదే పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయాలి. ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నా, శరద్ పవార్ ఐ లైక్ ఇట్, చాలా హెల్ప్ఫుల్. ఆయన పైకి ఎవరు తీసుకొచ్చారు? యశ్వంతరావు చౌహాన్. ఫస్ట్ ఎవరిని బిట్రే చేశాడు? యశ్వంతరావు చౌహాన్ బిట్రే చేశాడు. తర్వాత అది అన్ని పర్వాలేదు, ఈవేళ మనతో కూర్చున్నదంటే నాట్ కరెక్ట్. ఆయన సర్వైవల్ కి ఆయన చేసుకునే ఇవాళ ఓకే ఇది పుల్లారావు గారు ఇప్పుడు తర్వాత చెప్పండి. ఇది పెద్ద లా ఆఫ్ ద జంగిల్ అండి. ఒక అడవిలో ఉన్న లా పాలిటిక్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరు ఫిట్ గా ఉన్నారో వాడే సర్వైవల్ అవుతారు. మనం ఫిట్ కాకపోతే ఎవరో అంటాం వాడు డబ్బులు ఇచ్చి సీట్ తెచ్చుకో, ఆ డబ్బు వాడు బలం. మమతా బెనర్జీ ఇందాక గఫూర్ గారు అప్పుడు ఇంకా రాజకీయాల్లో ఇంకా నీతులు, నైతికత, వాల్యూస్, వర్చ్యూస్ ఇవన్నీ మాట్లాడకపోవడం బెటర్ ఏమో ఏ పార్టీ అయినా. అది కాదు, అది ఎప్పుడు మహాత్మా గాంధీతో వెళ్ళిపోయింది. ఐన్స్టైన్ అన్నాడు అంతే, నేను మహాత్మా గాంధీ రాజాలు ఉండే సమయంలో, నవాబు ఉండే సమయంలో ఇంకా వర్స్ట్ గా ఉండే, చంపేసేవారు. మీరు బెట్రే చేస్తే విషం పెట్టి నరికేసేవారు తమిళ చెల్లెల్ని. ఇప్పుడు కొద్దిగా తగ్గింది అది. అందువల్ల రాజకీయంలో ఓకే, నాకు ఐ నీడ్ 1 పాయింట్. అంటే మనకి ఇప్పటికి ఈ చీలికల రాజకీయాలు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడే ఏం పాకే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే ఎక్కువగా బీఆర్ఎస్ గురించి వినిపిస్తూ ఉంటుంది. హరీష్ రావు పాపం ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకటి లాస్ట్ పాయింట్, ఈవేళ వచ్చిన ట్రెండ్ ఏంటి? 35 సంవత్సరాల క్రితం ప్రాంతీయ పార్టీలు డామినేట్ చేసి దేశాన్ని. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ మార్క్సిస్ట్ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ కింద తీసుకున్నాం. అలాగే ఒరిస్సా, అలాగే తమిళనాడు, ఇవన్నీ ఒకనప్పుడు ఇప్పుడు ఆ పార్టీ 2 రాష్ట్రాలు, బీఆర్ఎస్. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు 4 రాష్ట్రాలుగా అయిపోయినాయి. జమ్మూ కాశ్మీర్ కోalition గవర్నమెంట్, జార్ఖండ్ కోalition గవర్నమెంట్, అలాగే తమిళనాడు కోalition గవర్నమెంట్, ఇంకోసం హిమాచల్లో ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రాంతీయ పార్టీ ఇంకోసారి ఉన్నది 3 చెప్పాను మీకు. వాళ్ళ నార్త్ ఈస్ట్ లో 1 MP. ప్రాంతీయ పార్టీలు కొద్దిగా కెరెక్ట్ వెనక్కి వెళ్ళి మళ్ళీ మొదలుకు వస్తారా రాదా వెనక్కి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళ మునిగిపోతున్నప్పుడు వాళ్ళు దూకేస్తారు సేలర్స్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మోరార్లెస్ ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆ పెద్ద కొమ్మ పట్టుకోవాల్సిందేనా? ఏదో బీజేపీ, మోస్ట్లీ బీజేపీ, కాంగ్రెస్ కొమ్మ పట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు బీజేపీ పాపులర్ గా ఉన్నది, టికెట్ కావాలని తిరుగుతా. అది అన్పాపులర్ అయిపోతే ఆ పార్టీని కూడా వదిలేశారు కదా. చాలా మంది వదిలేశారు కాంగ్రెస్ పార్టీ. సో ప్రస్తుతానికి అయితే ఆ చెట్టు నీడ కిందకి చేరితే, ఆ చెట్టు నీడ కింద చేస్తే బాగున్నది అంటారు. ఆ చెట్టు నీడ పోతే అందరూ మళ్ళీ గుడ్ బై. అంటే అది పెద్ద చూడండి. ఒక విషయం చెప్తున్నా, బీజేపీ నాయకులు ఫీల్ అవ్వకూడదు. నరేంద్ర మోడీ గారు ఐ రెస్పెక్ట్ 2014లో కరెక్ట్ పని చేసాడు. పెద్దవాళ్ళందరినీ బయటికి తరిమేశాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యవహారం అంతా ఆయనకి తెలుసు. పార్టీని సున్నా చేశాడు. ఇది న్యాచురల్ ప్రాసెస్ అని నేను చెప్తున్నా. మా గఫూర్ గారు ఏదో మరి అది ఐడియలిస్టిక్ గా చెప్తే నేనేం చెప్తా, న్యాచురల్ ప్రాసెస్. ఇది జంతువులు చేసేది, మనవులు చేసేది ఒకటే. దీన్ని పెద్ద సీరియస్ గా తీసేసి దేశం మీద అయిపోతుంది, రాజ్యాంగం మీద అయిపోతుంది అనుకోకర్లేదా? దేశానికి ఇది ఏం అవ్వదు. పాత వాళ్ళని తరవేయటానికి ఇది ఒక కోవిడ్. ఇలాంటి కోవిడ్ వస్తేనే వెళ్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్తారు? వెరీ ఒక్క కామెంట్ బ్రీఫ్ గా చేస్తే క్లోజ్ చేసేద్దాం గఫూర్ గారు. నేను ఏం పెద్దగా తీసుకోనండి. ఒకటి తమిళనాడులో కూడా అనాలిసిస్ లేకుండా వారన్న కామెంట్ అంటే డిఎంకేను ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు డిఎంకేను వదిలిపెట్టడం ఎట్లా కరెక్ట్ అని. డిఎంకేను మేము వదిలిపెట్టలేదు. మీరు నిర్ణయం తీసుకుంటే 2-3 రోజులు వెయిట్ చేశాం మేము. అయితే డిఎంకే ఏడిఎంకే కలిసి బీజేపీ సపోర్ట్ తో గవర్నమెంట్ ఫామ్ చేయాలని గవర్నర్ గారు చేసినటువంటి ఆ నాటకానికి మేము వ్యతిరేకించాం. ఎవరు ప్రయత్నించారు చెప్పండి.
Anyway, time అయిపోయింది. Anyway, మళ్ళీ తమిళనాడు పాలిటిక్స్ చేయలేము. థ్యాంక్ యూ. సాటిస్ఫై కావడానికి అంటే నీ దేశంలో గవర్నర్ యొక్క సాటిస్ఫాక్షన్ తో డెమోక్రసీ రావాలా. కాబట్టే మేము డిఎంకే ఓకే అట్లా కాదు మళ్ళీ చర్చ కెనాట్ కంటిన్యూ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ డబ్బుతో ఈ రకంగా ఇందిరా గాంధీ చెప్పండి. రైట్, ఓకే రవికిరణ్ గారు, ఐ కెనాట్ అలవ్ యూ. ఇంకా ఫర్దర్ డిస్కషన్ చేయలేము, టైం అయిపోయింది. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, గఫూర్ గారు, పుల్లారావు గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.